ఈ వీడియోలో చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. అందుకని సెకండ్ వీడియో చేస్తున్నాను. నేను కూడా యూట్యూబర్ నవ్వుతున్నానండి. నా వీడియోస్ కూడా వైరల్ అవుతున్నాయి. నేను 1 ఇయర్ క్రితం స్కీమ్ స్టార్ట్ చేశానండి. ఈ ఇయర్ అయితే కంప్లీట్ అయ్యింది. వెళ్ళిన తర్వాత నేను 4 అవర్స్ కూర్చోబెట్టాను. ఒక కొత్తగా అపాయింట్ అయిన అబ్బాయిని నాకు చూపించమని చెప్పారనమాట. అబ్బాయి చాలా బాగా చూపిస్తాడు అని చెప్పేసి బాగానే చూపించాడు. కానీ అబ్బాయి ఒక రేట్ చెప్పాడనమాట. నేను ఫైనల్ చేసుకున్నాక వేరే ఎగ్జిక్యూటివ్ వచ్చాడు. వచ్చి ఇది ఫైనల్ కాదు అని ఇంకా తగ్గిస్తాడేమో అనుకుంటే ఇంకా 3000 ఎక్స్ట్రా చెప్పాడనమాట. వాళ్ళు చెప్పిన లాజిక్ బట్టి. నువ్వు ఎంప్లాయీని అపాయింట్ చేసుకున్నప్పుడు నీకు తెలియదా? లాస్ట్ ఇయర్ కొనడానికి వెళ్ళినప్పుడు స్కీమ్ బాగుందని చెప్పి నాకు కన్విన్స్ చేసి స్కీమ్లో జాయిన్ చేశారనమాట. 1 ఇయర్లో ఎంత గోల్డ్ పెరిగిపోయింది, నేను ఎంత లాస్ అయిపోయాను. అసలు లిటరల్గా మనం వెళ్ళడమే గోల్డ్ షాప్కి చాలా రేర్ ఒకేషన్లో వెళ్తాం. ఇంకేం చేస్తాం, ఏదో ఒకటి తీసుకోవాలా అన్నట్టు తీసుకోవాల్సి వచ్చింది. స్కీమ్ వల్ల మా ఫ్రెండ్స్ కూడా అలాగే అయింది. వాళ్ళు పెద్ద వస్తువు కొనలేరు, చిన్న వస్తువులు కొనుక్కుని ఏం చేసుకుంటాం. అన్నీ చాలా వేస్ట్ ఆఫ్ మనీ అన్నట్టు అనిపిస్తుంది అనమాట. అసలు ఎంతసేపు మాట్లాడినా వాళ్ళు కన్విన్స్ అవ్వలేదండి. చాలాసేపు వాళ్ళకి మన ప్రాబ్లమ్స్ కాదు, వాళ్ళ బిజినెస్ వాళ్ళకే. మనం ఏం కొనాలనుకుంటున్నాం అదే దాని మీద మనం కొనుక్కోవాలన్నమాట. కానీ వాళ్ళు చెప్పి కన్విన్స్ చేసి కొనిపించాలి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, నేను అంత వెయిట్ చేసినా నేను ఏం కొనుక్కోలేకపోయినా నా బాధ చెప్పుకున్నాను అంతే. ఇది గోల్డ్ స్కీమ్స్ గురించి ఎవరిని నేను బాధ పెట్టట్లేదు, ఎవరిని విమర్శించట్లేదు. హైదరాబాద్లో కొనుక్కున్నాను నేను.